ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరు మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? అది చైర్మన్ సార్ ఛాంబర్కి. సార్ బిజీగా ఉన్నారు. అపాయింట్మెంట్ ఉందా? మేము కొత్తగా జాయిన్ అవడానికి వచ్చాం. మరి ఆఫర్ లెటర్ లేదు. అయితే కలవడం కుదరదు. వెళ్ళండి వెళ్ళండి. అది కాదండి, చైర్మన్ శంకర్ గారు మా అన్నయ్య. అయితే ఏంటి ఏంటి చైర్మన్ సారు మీ అన్నయ్య? ఎస్, ఓన్ బ్రదర్. ఆయన తమ్ముడు ఎప్పుడో పోయారు. ఏ ఎదురుగా దుక్కల్లా ఉంటే పోయారంటావా? మేము శంకర్ గారికి తోడబుట్టిన తమ్ముళ్ళం. ఓ, శంకర్ గారికి తమ్ముళ్ళా? నేను ఆర్యవర్ధన్ గారికి అనుకున్నాను. నీకేమన్నా పిచ్చా? ఇంతవరకు అయితే లేదు. ఇక మీదటైతే రావచ్చు. ఇంకా మీరు వెళ్ళండి. పదరా. సార్, ఎందుకు ఎఫ్ఎం అలా అరిచావు? ఇప్పుడు చైర్మన్ ఛాంబర్లోకి వెళ్ళిన ఇద్దరు అబ్బాయిలు సార్ తమ్ముళ్ళంట. నిజమా? ఇదిగో ఇందుకే పిలిచా. నేను ఒక్కనే షాక్ అయితే బాగోదని. అక్కడ సిస్టర్సు, ఇక్కడ బ్రదర్సు. ఏంటి కన్ఫ్యూజన్? జెండే సార్ అందరినీ ఒక్కచోట చేర్చారంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారు. ఏం చేస్తారో ఏమో. అయ్య బాబోయ్, అదేంటండి అలా చూస్తున్నారు? చూసారుగా వాళ్ళకి ఎలా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చానో, మన దెబ్బకి కాళ్ళు పట్టేసుకున్నారు. అంటే అది వాళ్ళ రెస్పెక్ట్. అది ఎంతైనా తప్పు తెలుసుకున్నా నా తమ్ముడు. జెమ్స్ అండి, జెమ్స్. చాలు ఊరుకోండి. మిమ్మల్ని అవమానించి ఓడిపోయి తిరిగి మీ కాళ్ళ దగ్గరకు వస్తే గట్టిగా బుద్ధి చెప్పాల్సింది పోయి బుద్ధి మాటలు చెప్తారా? గౌరీ గారు, వాళ్ళేదో ఆవేశంలో తప్పు చేశారని నేను కూడా అలాగే రియాక్ట్ అవుతే వాళ్ళకి నాకు తేడా ఉంటుందండి. ఆహా, మాటలు మాత్రం చాలా బాగా చెప్తారు. రికమెండేషన్ నేను చేయనంటే చేయనన్నారు. మరి ఇప్పుడెలా మీ తమ్ముళ్ళకి జాబ్ ఓకే చేశారు? నేను ఎవ్వరిని రికమెండేషన్ అడగను అన్నాను. ఎవరైనా రికమెండేషన్ చేస్తే కాదు అంటానని అనలేదు కదా. ఇదేం లాజిక్? ఇప్పుడు మీ సిస్టర్స్ ఇద్దరికి క్యాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్స్ వచ్చాయి అంటే కంపెనీ జాబ్ ఇచ్చినట్టు. మా తమ్ముళ్ళకి అబ్బాయి జాబ్ ఇస్తా అన్నాడు అంటే కంపెనీ ఇచ్చినట్టే కదా. ఎందుకంటే అబ్బాయి అంటే కంపెనీ, కంపెనీ అంటే అబ్బాయి, అంతే. ఏంటి ఫ్రెండ్, అమ్మా నాన్నలతో కలిసి ఆఫీస్ నుంచి అటు నుంచి అట్టే ఏ రెస్టారెంట్కో వెళ్ళి డిన్నర్ చేద్దాం అనుకుంటే మమ్మల్ని ముందుగానే ఎందుకు తీసుకొచ్చేస్తున్నావు? నీకు ఇంకా అర్థం కాలేదా అన్నయ్య? ఫ్రెండ్, అమ్మా నాన్నలకి ప్రైవసీ క్రియేట్ చేసి వాళ్ళ దగ్గర ఎలా చేస్తున్నారు. ఓకే ఓకే, కలిసి ఉండడం, కలిసి వర్క్ చేయడం, కలిసి కార్లో రావడం వెళ్ళడం, అలా కలిసిమెలిసి తిరుగుతూ పెళ్లి కూడా చేసేసుకుంటారు. ఎస్. వావ్, అమ్మా నాన్న పెళ్లి చేసుకోబోతున్నారు. ఏ పిల్లలైనా అమ్మా నాన్నల పెళ్లి ఆల్బమ్ చూసి సంతోషిస్తారు. మనం మాత్రం స్వయంగా అమ్మా నాన్నల పెళ్లే చేయబోతున్నాం కదా. ఐఎమ్ ఆల్సో సో ఎక్సైటెడ్ అన్నయ్య. సరే సరే, వాళ్ళు ఇంకా టామ్ అండ్ జెర్రీలా గొడవ పడుతూనే ఉన్నారు. మీరేమో పెళ్లి దాకా వెళ్ళిపోయారు. ఆ గొడవలు ఎన్ని రోజుల్లో ఫ్రెండ్, త్వరలోనే తీరిపోతాయి. సరే, ఏం జరుగుతుందో చూద్దాం, పదండి. జోగమ్మా, ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి, ఉధో ఉధో. అమ్మా జోగమ్మ, అంతా మీరు చెప్పినట్టే జరుగుతుంది. మా కుటుంబం అంతా సంతోషంతో నిండిపోయింది. నాకెంత ఆనందంగా ఉందో చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు. మీరు శుభంగా మా అమ్మా నాన్నని ఇంట్లోకి ఆహ్వానించారు. మీ చేతి చలవ, మీ దీవెన వల్ల అంతా సవ్యంగా సాఫీగా జరుగుతుంది. మీకు చాలా రుణపడి ఉంటాను. అమ్మ ప్రేమకు వెలకట్టలేము, రుణము తీర్చలేము. ఇది ఆ అమ్మల కన్నా అమ్మ దుర్గమ్మ దీవెన.
విధికి అనుగుణంగా నడుచుకోమని మీరు చెప్పిన మాటల వల్లే ఈరోజు మా అను ఆర్య తిరిగి తమ ఇంటికొచ్చారు. ఈ సంతోషం ఎప్పటికీ ఇలాగే ఉండేలా మమ్మల్ని దీవించండమ్మా. అమ్మ దీవెన ఉంటే అన్నీ ఉన్నట్టే. వాళ్ళు ఇల్లు చేరినందుకే ఇంత సంతోషపడుతున్నారు. రేపు అమ్మ చేయబోయే మహిమకి, దాని ఫలితానికి ఇంకెంత అబ్బురు పడతారో. మహిమ ఏంటమ్మా అది? మాయ, అందమైన మాయ, ఆశ్చర్యపరిచే మాయ. మీ అమ్మా నాన్నల్లో ఒకరికి గత జన్మ గుర్తుకు రాబోతుంది. ఏంటమ్మా మీరు చెప్పేది? ఎవరికి గుర్తొస్తుంది? తెలీదు. అమ్మ ఆజ్ఞ ఈ మాట చెప్పమని మాత్రమే. ఎవరికి ఎప్పుడు ఎలా అనేది అమ్మకే తెలుసు. కానీ మేమెవరూ ఆ విధంగా ప్రయత్నించలేదు జోగులమ్మ. అప్రయత్నంగా జరిగేదే అమ్మ మహిమ. అదే విధి, అదే జరుగుతుంది. ఎవరికో ఒకరికి గుర్తొస్తుందంటే ఆ ఒక్కరు ఇంకొకరికి చెప్తారు కదా. అంటే అలా అమ్మా నాన్న వాళ్ళ గత జన్మని గుర్తు చేసుకుంటారా? ఏమో, అమ్మ ఎలా చేస్తుందో నాకేం తెలుసు. ఒకరి సంతోషం మరొకరికి బాధ కావచ్చు. ఒకరి జ్ఞాపకం మరొకరికి భారం కావచ్చు. జోగమ్మ, మీ మాటలు వింటుంటే ఎందుకో కంగారుగా ఉంది. గత జన్మ గుర్తుకు రావడం వల్ల ఎవరికైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందా? మంచి చెడు అనేవి రాత్రి పగలు లాంటివి. ఒకదాని తరువాత ఒకటి రావడమే విధి. జరగబోయే దానిలో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. కొన్నిసార్లు మంచిలోనే చెడు కూడా ఉంటుంది. కలవరపడకండి. అమ్మని నమ్మితే చివరికి మంచే జరుగుతుంది. ఒకవేళ నాన్నకి గుర్తొస్తే నన్ను అన్నయ్యని ప్రేమగా పిల్లలుగా దగ్గరికి తీసుకుంటాడు కదా. లేదా అమ్మకు గుర్తొస్తే మళ్ళీ చిన్న పిల్లల్లా అమ్మ ప్రేమని పొందొచ్చా? ఎలాగైనా అందరం కలిసిపోవచ్చు. ఎవరికి తెలిసినా మరొకరికి చెప్పలేని భారమైన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్నిసార్లు మనసులోని ప్రేమను కళ్లతోనే చూపించగలం. పెదవులు దాటి బయటపడాలంటే తమలో తమకి ఓ యుద్ధమే జరగాలి. ఎవరికి తెలిసినా సరే మీరు మాత్రం నిజాన్ని నిగూఢంగానే దాచండి, బయట పెట్టకండి. అలాగే జోగమ్మ. ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి ఉధో ఉధో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.